వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మీరు కూడా మీ ప్యాషన్ని ఫాలో అయ్యి మీ కెరియర్లో అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి 1/2 kg బ్లూబెర్రీ కేక్ సింపుల్ డిజైన్ అండి. పెద్ద హడావిడి లేకుండా గ్లేజ్తో ఎలా డెకరేట్ చేశానో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి నేను ముందుగానే వెనీలా స్పంజ్ అనమాట. ఇలా ముందుగానే రెడీ చేసుకున్న కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చెప్పాను కదండి, నేను చేసినప్పుడల్లా ఎక్స్ట్రానే చేసుకుంటాను కేక్లని. నాకు అన్నీ అర్జెంట్ ఆర్డర్స్ వస్తాయండి. కాబట్టి బేసెస్ అయితే నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను. ఒక 1 kg 1/2 kg వరకు అయితే డెఫినెట్గా రెడీగా పెట్టుకుంటాను. అది 1-2 డేస్లో ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట నాకు. ఈ విధంగా మీకు ఎప్పటిలాగా తెలిసిందే కదండి, కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేయబోతున్నది అయితే బ్లూబెర్రీ కేక్ అనమాట. బ్లూబెర్రీ కేక్ కోసం మనం బ్లూబెర్రీ క్రష్ అండ్ బ్లూబెర్రీ గ్లేజ్ వాడతాము. ప్రతి కేక్కి సింపుల్ ఐడియా ఏంటంటే, మనకు బేసిక్గా వెనిలా స్పంజ్ ఉందనుకోండి, దానికి విప్పింగ్ క్రీము ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ క్రష్ గ్లేజ్ యాడ్ చేసుకుంటే మనకు బేకరీ స్టైల్లో అయితే కేక్ అయితే రెడీ అయిపోతుందండి. నాకు అర్జెంట్ ఆర్డర్స్కి అయితే నేను డిజైన్ పెద్దగా కస్టమైజేషన్ లాగా కానీ, ఎక్కువ డిజైన్ క్రీమ్ కలర్స్ కలుపుకోవడం కానీ అలాంటివి ఏది పెట్టుకోనండి. సింపుల్గా గ్లేజ్ పూసేసి కలర్ఫుల్గా ఏదైనా డిజైన్ వేసేస్తాను అంతే. ఇది బ్లూబెర్రీ కేక్ కాబట్టి కొద్దిగా వైట్ చాక్లెట్ కంపౌండ్ ఉంటుంది కదా, టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఇలా చాక్లెట్ చిప్స్ కానీ చాక్లెట్ కానీ వేసుకుంటే. ఇదే విధంగా సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని షుగర్ సిరప్ అప్లై చేసి క్రీమ్ అండ్ బ్లూబెర్రీ క్రష్ వైట్ చాక్లెట్ వేసుకొని మనమైతే రెడీ చేసుకోవాలి. డెఫినెట్గా ఇలా సైడ్స్ అయితే క్లీన్ చేసుకోవాలండి బోర్డ్ మీద. మన కేక్ ఫినిషింగ్ అయిపోయే వరకు సైడ్స్కి అయితే ఏం లేకుండా చూసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. చాలామందికి ఇది ఫినిషింగ్ ప్రాబ్లం ఉంటుందండి. దీనికైతే ఒక్కటే సొల్యూషను, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నాకు కూడా స్టార్టింగ్లో అసలు రాకపోయేదండి. అది ఎలా అంటే, ప్రతిసారి పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాన్ని రీఫిల్ చేసుకొని స్లోగా మొత్తం తిప్పుతూ వేసేదాన్ని. కానీ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నాకు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయని చెప్పాను కదండి, ఇంకా తప్పలేదన్నమాట. ఆటోమేటిక్గా టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేశాను, పర్వాలేదు ఓకే అనిపించి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ రేంజ్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైతే క్రీమ్ తక్కువగా అనిపించిందో, అంటే మనకు లోపల బ్రెడ్ క్రమ్స్ అనేవి ఏమైనా కనిపించాయి అనుకోండి, ఆడ ఇంకొద్దిగా క్రీమ్ అప్లై చేసేసుకొని దాన్ని ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. మనకి క్రీమ్ ఎక్కువ తక్కువ అయ్యింది కూడా మనకు పైన షేప్ చూస్తే అర్థమైపోతుంది. ఒక దగ్గర ఓవెల్ గాను లేకపోతే రౌండ్ షేప్ కాకుండా వేరే షేప్లో కనిపిస్తే మనకు అక్కడ క్రీమ్ ఎక్కువ అయినట్టు. దాన్ని ఓవర్ క్రీమ్నంతా మనము స్క్రాపర్తో రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్కేల్తో అయితే చాలా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. ఎక్కడైనా క్రమ్స్ కనిపించినా వాటిని తీసేసి మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకుంటే అయిపోతుంది. ఇది కోమింగ్ ఇచ్చేసానండి. కోమింగ్ ఎందుకంటే మనకు అటు ఇటు కొంచెం ఏమైనా ఫినిషింగ్ తేడా ఉన్నా కోమింగ్తో అది కవర్ అయిపోతుంది అనమాట. మీకు చెప్పాను కదా, బ్లూబెర్రీ క్రష్, ఇది బ్లూబెర్రీ గ్లేజ్. ఏంటండి క్రష్కి గ్లేజ్కి డిఫరెన్స్ అంటే, క్రష్ వచ్చేసి మనకి రఫ్గా ఉంటుందన్నమాట. అంటే పల్ప్, మనం పల్పీ ఆరెంజ్లో పల్ప్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో పల్పీగా ఉంటుంది. గ్లేజ్ వచ్చేసి మనకి జామ్ లాగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. జామ్లో వాటర్ కలిపితే మనకి ఎలా ఉంటుంది, జెల్లీగా అట్లా ఉంటుంది అనమాట. ఇది సింపుల్గా ఈ విధంగా ఎల్లో కలర్ గ్లేజ్తో డెకరేట్ చేసుకున్నాను. కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనిపించి సర్కిల్స్ గీసేసి ఇలా టూత్ పిక్తో అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. ఈ విధంగా బ్లూబెర్రీ 1/2 kg కేక్ అయితే రెడీ అయిపోయిందండి. అంతే, ఈరోజుకి సింపుల్గా ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. మళ్ళీ ఇంకొక డిజైన్తో ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అందరూ చెప్పేదే అనుకోండి, అయినా మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా అండి, బాయ్.